ప్రైజ్ ద లార్డ్. ఇందాకల వీడియో యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడనే అంశం ద్వారా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ముందు వీడియో చూడండి. ఈ వీడియో కూడా యథార్థవంతుల కోసమే నేను మాట్లాడుతున్నాను. ప్రపంచంలో యథార్థవంతులుగా ప్రపంచంలో తక్కువ మంది ఉన్నారు. యథార్థత అనేది ఎవరిలో కనిపించడం లేదు. అంటే యథార్థంగా ఉన్నవాడి మంచివాడు, యథార్థంగా ఉన్నవాడే నీతిమంతుడు, యథార్థంగా ఉన్నవాడే నమ్మకస్తుడు, యథార్థంగా ఉన్నవాడే దేవుడికి ఇష్టడైన వాడు. ఇది గమనించండి. అయితే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. సామెతలు 3వ అధ్యాయంలో ముందు వీడియో కూడా చూడండి. నేను కొన్ని వీడియోలు ఈ యథార్థవంతుడి కోసం కొన్ని మాటలు, ఎందుకంటే మొట్టమొదటిగా యథార్థవంతుడు ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలి అనుకుంటే, ఓ సిస్టర్ గారు, ఎవరైనా ఒక సిస్టర్ ఈ వీడియో చూసినా, ఓ బ్రదర్ చూసినా, మనము యథార్థవంతులుగా జీవించాలి అనుకుంటే, ఆ యథార్థవంతుడికి కుమార్తెగా కుమారుడిగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీవు తెలుసుకోవాలి, నీలో యథార్థత ఉండాలి. అప్పుడే నీ ప్రార్థనకి జవాబిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, తన పని చేయించుకుంటాడు. దావీదు దిగజారిపోయినప్పుడు, యథార్థతని కోల్పోయినప్పుడు, నాకు ఇష్టడైన వాడు, ఇందాకలు చూపించాను, యథార్థవంతుడు తనకి ఇష్టడైన వాడని ఇందాకల వాక్యం మీకు చదివి వినిపించాను. సామెతలు 11వ అధ్యాయం 20వ వచనంలో యథార్థవంతుడు ప్రార్థన వింటాడని మరి సామెతలు 15:8లో మీకు వినిపించాను ముందు వీడియోలో. ఇప్పుడు యథార్థవంతుడు అనగా నీవు కానీ దిగజారిపోయిన సేవకుడు ద్వారా మాట్లాడతాడు, నేను సరి చేసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయనకు కావాలి. ఈ భూలోకంలో సాతానుగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు, మనుషుల ద్వారా, కుటుంబంలో భార్య ద్వారా, భర్త ద్వారా, అన్నదమ్ముల ద్వారా, లేదా డబ్బు ద్వారా, అందము ద్వారా, ఈ లోకంలో ఏదో ఆశ ద్వారా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. దాన్ని నువ్వు తప్పించుకోవాలి. తప్పించుకున్ననాడే నువ్వు యథార్థవంతుడు. ఒకవేళ తప్పించుకోకుండా ముందుకు వెళ్ళిన దేవుడు ఒక అవకాశం ఇస్తాడు నీకు సేవకుడి ద్వారా. నువ్వు తెలిసి చేసావనుకో కష్టం, నువ్వు దేవునికి విరోధమైపోతావు. ఒకవేళ తెలుసుండి నువ్వు చేస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు ఒకటి మాత్రం వాస్తవం, దేహాన్ని ఆత్మని నరకంలో వేసేవాడికి భయపడకపోతే నీ ఆత్మ నరకంలో కొట్టుకుంటుంది. దయచేసి తెలుసుకోండి, దయచేసి. అయితే సామెతలు 3వ అధ్యాయంలో 32వ వచనం ఒకసారి మీతో చదువుతున్నాను. 32వ వచనం, సామెతలు 3వ అధ్యాయం 32, 2వ లైన్లో మీకు మాట, 2వ లైన్, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దేవుడికి స్తోత్రం. యథార్థవంతుడు ఆయనకి ఇష్టడు, యథార్థవంతుడి ప్రార్థన ఆయనకు ఆనందకరము, యథార్థవంతుడికి తోడు కూడా ఉంటాడంట. నీలో యథార్థత బట్టే దేవుడు నీ కుడి పక్కన ఉంటాడు. 121వ కీర్తన 5వ వచనం, నీకు తోడు ఉంటాడంట. నీకు ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా నేను వెళ్తుండగా వస్తుండగా కాపాడుతూ ఉంటాడు. నీ శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. నీ యథార్థతను బట్టి ఆయన రక్షిస్తాడు. నీ యథార్థతను బట్టి నీ చుట్టూ దేవదూతలు ఉంచుతాడు. కొన్ని సందర్భాల్లో చిన్న శ్రమలు, ఇబ్బందులు వస్తున్న అన్నిటిని తప్పిస్తూ ఉంటాడు. అది యథార్థవంతుడికి మేలు. ఇంకా కొన్ని మాటలు మనం చూడగలిగితే, మరి కీర్తనలు, కొన్ని మాటలు యథార్థం కోసం మనం చూడాలి. కీర్తనలు మరి 18వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు మనం చదువుకోగలిగితే కొన్ని మాటలు తెలుసుకోగలుగుతాం. కీర్తనలు 18వ అధ్యాయం 30 నుంచి 3 వచనాలు, 30 నుంచి 33 వచనాలు చదువుతున్నాను. అందరూ వినండి, ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు. ఇది దేవుడు, ఆయన యథార్థవంతుడు. నీవు యథార్థవంతుడిగా ఉంటే దేవుడు కుమార్తెగా ఉంటావు. నువ్వు కూడా యథార్థవంతుడిగా ఉంటే దేవుడు కుమారుడిగా ఉంటావు. ఈ యథార్థతని ఎట్టి పరిస్థితులు మనం కోల్పోకూడదు. మనిషి జీవితంలో యథార్థత నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, పోషిస్తుంది, కాపాడుతుంది, రక్షిస్తుంది, ఎదుటివారికి సహాయం చేస్తుంది. ఇది మాత్రం మర్చిపోక.
ఆ, దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము, చూడండి, నిర్మలము. తన తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. చూసారా, యథార్థవంతుడు తనకిష్టుడై ఉన్నాడు. యథార్థవంతుడు ప్రార్థన ఆనందకరముగా ఉన్నది. ఏమండి, యథార్థవంతుడు ప్రార్థన వింటాడు అంటున్నాడు, యథార్థవంతుణ్ణి రక్షిస్తున్నాడు అంటున్నాడు. చూసారా, నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయన. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. యథార్థవంతుడు ఎప్పుడు కూడా ఎత్తైన మార్గం మీదే దేవుడు ఉంచుతాడు. సమస్త దేశ ప్రజలుగా హెచ్చిస్తాడు. ఇది మర్చిపోవద్దు సహోదరి సహోదరుడా. ఈ వీడియో యథార్థవంతుల కోసం మాత్రమే. నీవు యథార్థవంతుడిగా ఉండాలంటే మొట్టమొదటిగా ఆ యథార్థవంతుడి కోసం నువ్వు తెలుసుకోవాలి. ఆ యథార్థవంతుడే నిన్ను యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. నిన్ను యథార్థవంతుడిగా ఉంచాలని ఆయన ఆశ. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాను యథార్థత కోసం.